ఒకసారి కామెంట్ చూద్దాం అందరికి. గుడ్ మార్నింగ్. బా ఏం పెట్టిండే మా చిద్దం బాలకృష్ణ. మూసీ సుందరీకరణ కంటే ముఖ్యమంత్రి గారు మీ మైండ్ ఫస్ట్ సుందరీకరణ చేసుకోర్రి అంటాడు. అంటే ముఖ్యమంత్రి గారి మైండ్ సుందరీకరణ లేదట, అంత ఖరాబ్ ఖరాబ్ గలీజ్ గలీజ్. మూసీ నది మురికి కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారి మైండ్లోనే మురికి ఉన్నదని చెప్తాడు మన మిత్రుడు చిద్దం బాలకృష్ణ. నిజమే నిజమే, ముఖ్యమంత్రి గారి మైండ్ ముందు సుందరీకరణ కావాలి, దాన్ని బ్యూటిఫికేషన్ చేసుకోవాలి ఆయన. ఎందుకంటే దాంట్లో దందాలు, హత్యలు చేయాలనే ఆలోచనలు, కబ్జాలు పెట్టాలనే ఆలోచనలు, లేకపోతే ఆక్రమణలు చేయాలనే ఆలోచనలు, ఇవన్నీ ఉండొచ్చు ముఖ్యమంత్రి గారి మైండ్లో. అవి తీసేసుకొని జాగ్రత్తగా మీ మైండ్ని మూసీ నదిని 1,50,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేయడం కంటే ఓ మానసిక వైద్యం దగ్గరికి పోయి మా అంటే 5,000 6,000 అవుతుంది, నీ మైండ్ బ్యూటిఫికేషన్ చేపించుకొని రా ముందు. అదే చెప్తాడు మా మిత్రుడు బాలకృష్ణ. ఎస్పీ జై విశారదన్ మహారాజ్. ఓకే, పార్టీని విస్తరించండి. ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించిన పార్టీ ఇది, విస్తరించండి. మీరు కొట్లాడండి. బాధితులు ఎవరి పక్షాన మీరు నిలబడతలేరు. ఈ మన బహుజన పార్టీలు ఏవైతున్నాయో, ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించిన పార్టీలు ఏవైతున్నాయో మీరు పోరాటంలో ఉంటలేరు. దయచేసి మిమ్మల్ని నేను చెప్పే మాటల్ని మీరు వేరే తిరిగా తీసుకోకండి. హైదరాబాదితులు ఉండే, మూసీ బాధితులు ఉండే, ఆ రైతు భరోసాకు సంబంధించి పడనోళ్ళు ఉండే, 4,000 పింఛన్లు పడనుండే, వీళ్ళందరికీ సంబంధించి మీరు ఎక్కడ కొట్లాడతలేరు. పోరాటంలో మనం ఉన్నప్పుడే మన కోసం మన పార్టీలు కొట్లాడతానని గుర్తించి 4 ఓట్లు వేస్తారు. మీరు పోరాటంలో ఉండకుండా బోధ చేసుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలైనా అది ముందర పడదు. ఇక మీకు కూడా మేము చెప్పాలి కదా, ఎందుకంటే మీరు మా నాయకులు, మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు, మా ఎస్సీబీసీ ఎస్టీల కోసం కొట్లాడుతున్న వాళ్ళు. డిఎస్పీ అని పార్టీ పెట్టుకుంటే డిఎస్పీ నుండి ఒక ప్రోగ్రాం ఉండదే, బాధితుల పక్షాన ఒక్కటి కూడా ఒక స్టేట్మెంట్ ఉండదే, ఒక మీటింగ్ కూడా పెట్టకపోతే ఏం లాభం? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? బోధించు, సమీకరించు, పోరాడు అన్నారు. మీరు ఇంకా 20 సంవత్సరాలు బోధించుకుంటూ పోతా అంటే ఈ బోధించిన దాన్ని సమీకరించిన దాంతో ఎప్పుడు కొట్లాడతారు? అది జరుగుతలేదు మీ దగ్గర. కాబట్టి మీ పార్టీ ఉన్నదా లేదా అనే ఆలోచనలు తెలంగాణ ప్రజలు ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. జై భీమ్, జై తెలంగాణ, జై తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనాలిసిస్ సూపర్ అన్న. మీ మీనబామ్మని గట్టిగా అరుచుకో అన్న. జై తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్. నేను ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా. ఈ తెలంగాణలో యువ రాజకీయాన్ని చాలా బలంగా చేయడానికి సంకల్పం చేసుకున్నాం. మేము ఆ దృఢమైన సంకల్పంతో ఉన్నాం. చాలా బలమైన రాజకీయం తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణలో ఉన్న ప్రజల హక్కుల కోసం ఒక బలమైన ఉద్యమాన్ని తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా నిర్మిస్తాం. మనం బాధితుల పక్షాన నిన్న కోవత్తల ర్యాలీ తీద్దాం అనుకొని నిన్న మా సభ్యులతోటి ఆల్రెడీ మేము చర్చలు జరిపినాం. దసరా తర్వాత చేద్దామా, ఈలోపు చేద్దామా అని చర్చలు జరుగుతుండగానే కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చినాయి. అది సంతోషం. మాకు పని భారం తగ్గించింది అన్నట్టు ఈ హైకోర్టు. మాకు పని భారం తగ్గించింది. మాకు ఒక పోరాటం, ఒకవైపు పోవాల్సిన పోరాటాన్ని కాసేపు మేము ఆలోచించుకునేలా చేసినందుకు కోర్టు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా టీపీఎఫ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, గ్రూప్ సభ్యులు, మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిన్న మనం ఇదే హైదరాబాద్ బాధితుల కోసం కావచ్చు, మూసీ బాధితుల కోసం కావచ్చు, మనం పోరాటం చేద్దాము, మనం ఒక ర్యాలీ చేద్దాము, ఒక భరోసా కలిగిద్దామని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసుడుతోటే గ్రూప్ సభ్యులందరూ వెంటనే స్పందించి, కొందరేమో దసరా తర్వాత అన్నారు, కొందరేమో గురువారం శుక్రవారం అన్నారు. అవి చర్చలు జరుగుతుండగానే నిన్న 4 గంటల వరకు మాకు క్లారిటీ వచ్చింది. కాబట్టి మనం ఇంకొక స్టెప్ వేసి మరొక ప్రోగ్రాన్ని కూడా ఎంచుకుందాం. ఆ లోపు ఎవరైనా మాతో కలిసి నడవాలనుకునే వారు ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన ఈ నెంబర్స్కి మీ యొక్క డీటెయిల్స్ పంపండి. అదేవిధంగా స్క్రీన్ మీద ఉన్న ఈ డీటెయిల్స్కి మీ వంతు ఆర్థిక సాయం చేసి మా గొంతులను నిలబెట్టి మా పోరాటంలో భాగస్వామ్యులు కావాలని కోరుతున్నాం. ఇక అదేవిధంగా ఇంకొక మాట, మాకు తెలిసిన వాళ్ళు నిన్న ఒక మాట అన్నారు. ఈ విడో పెన్షన్స్, ఆఖరికి విడో పెన్షన్స్ను కూడా ఈ దొంగ ప్రభుత్వం కాజేసింది. విడోలకు నెలకు 2,000 రూపాయలు వచ్చేటి. ఇది వితంతువులకు, భర్త లేని స్త్రీలకు నెలకు 2,000 రూపాయల పింఛన్ వచ్చేది. దాన్ని ఏం చేసింది ఇంకా ఈ ఎస్లమారి ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం? 4,000కు పెంచుతామన్నారు. 4,000కు పెంచుతామని ఉన్న 2,000 ఇస్తలేడు, ఈ 4,000 ఇస్తలేడు.
ఇట్లా వితంతువుల నోటికాడి బొక్కను కూడా కొట్టేస్తున్న ఈ లంగా ప్రభుత్వం కూలిపోతే బాగుండనేదంతా కోపంతో ఉన్నారు ఈ వీడియోలు. ఇప్పుడు 10 నెలలు అయింది కదా, 10 నెలలు అంటే వాళ్ళకి రావాల్సింది ఎంత? 40,000 రూపాయలు రావాలి ఒక్క వీడియోకు. ఒక్క వీడియోకు 40,000 రూపాయలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 10-15 లక్షల మంది వీడియోలు ఉన్నారు. ఇంకా ఎన్ని వేల కోట్ల బడ్జెట్ కావాలో, ఎన్ని వందల కోట్ల బడ్జెట్ కావాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. వీడియోలను కూడా మోసం చేస్తారు. ఆఖరికి భర్త చనిపోయిన వీడియోలను. నీ ప్రభుత్వం మీద దుమ్ము పోయాలి. మల్లేష్ మూసిలో రూపాయి బిల్ల వేస్తే కనిపించాలి అని లైవ్ పెడితివి, ఆ రూపాయి నేనే తీసుకుంటా అంటివి. రాముల్ నాయక్ ఎటుబాయే వాడు దొంగ. వాడు రాత్రి అంతా సోయి సొక్కు లేకుండా తాగి వాడు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు. తెలంగాణ పీపుల్ మూసీ నది దగ్గరికి పోయి వీడు ఏం చేసిండు, అడిపోయి లైవ్ చేసి రాముల్ నాయక్ అని కేసీఆర్ తోటి తిరిగి కేసీఆర్ తోటి విభేదించి బయటకు వచ్చిండు. కేసీఆర్ తోటి ఆయన విభేదించింది ఏం లేదు, కేసీఆర్ దగ్గర రానియలేదు. ఇక కథం ఆయన తీసుకపోయి డ్రామా కట్టిండు. ఈ ఎటుపోయినా రాములు ఎటుపోయింది, నువ్వు ఎటుపోయినావు మలేసు ఎడబడినావు మలేసు, లేచినావా లేవలేదా? మళ్ళీ కానీ మెల్లెకన్ను ఉన్నట్టుంది. ఇక మెల్లెకన్ను ఉన్నా మంచి కన్ను ఉన్నా మళ్ళీ కానీ మెల్లెకన్ను ఉన్నా మంచి కన్ను ఉన్నా ఏ కన్ను ఉన్నా తాగేదైతే బరాబరే తాగుతాడట. కరెక్ట్ గ్లాస్ గొలుసుకొని టక్కున పోసుకుంటాడట. ఇదేంటిది? రంగుల నందన్ హైడ్రాక్ సపోర్ట్ చేస్తాడు. ఇవాళ బండి హైడ్రా తప్పు అంటున్నాడు. అదే 2 నాలుకల ధోరణి. ఒకలేమో మంచోళ్ళు అంటాను, ఒకలేమో షెడ్డోళ్ళు అంటాను హైడ్రాన్. ఇక బండి సంజయ్ అయితే మాకు ఇప్పుడు తెలియదు, మాకు అప్పుడు తెలియదు, తప్పైందని చెంపలు వేసుకుంటాను. కాబట్టి వాళ్ళకే ఒక సమన్వయం లేదు. 150,000 కోట్లు తినడం కోసం రేవంత్ ఆరాటం. డ్రగ్స్ కేసు ముచ్చట ఎటుబాయర్ రేవంత్ అడుగుతాను తెలంగాణ పీపుల్స్. చెప్పు రేవంత్ గారు, హైడ్రా కేసు ముచ్చట ఎటుబాయే? ప్రవీణ్ అన్న, ఇజ్రాయెల్ పైన మీకు అవగాహన, ఇజ్రాయెల్ చరిత్ర ఒకసారి నాకే చెప్తానా? ఇజ్రాయెల్ గురించి నాకే చెప్తానా? పోయి ఇజ్రాయెల్ దేశాన్ని ఏమనేదో జర కామెంట్ పెట్టు. అసలు ఇజ్రాయెల్ దేశం అనే పేరు ఎట్లా వచ్చింది చెప్పు జర. యాకోబు పేరు మీద ఇజ్రాయెల్ దేశం వచ్చింది. ఎవరి కొడుకు? యాకోబు, ఇసాక్ కొడుకు. ఇసాక్ ఎంతమంది కొడుకులు? ఏషావు, యాకోబు. నాకు చెప్తున్నా, ఇజ్రాయెల్ చరిత్ర నాకు తెలియదు. ఇజ్రాయెల్ చరిత్ర ఇంచు తెలుసు నాకు. ఇజ్రాయెల్ అసలు పేరు, ఒక మనిషి పేరు మీద దేశం ఏర్పడడం అనేది ప్రపంచంలో ఇది ఒక్కటే, ఇజ్రాయేలే. ఒక మనిషి పేరుతోటే దేశం ఏర్పడ్డది. ఎక్కడ లేవు మనిషి పేరుతోటి దేశం ఏర్పడ్డది. తమ్ముడు, నువ్వు ఒకవేళ అవగాహన లేకపోతే మంచిగా చదువుకొని మళ్ళీ ఒకసారి కామెంట్ పెట్టు. నీ పేరు కూడా ఇక్కడ పెట్టకపోతే చదివే చెప్తున్నా, చదవక ఏది చెప్పాను నేను. ఒకవేళ నాకు తెలియని విషయం మీద ఉంటే నువ్వు పెట్టు, తప్పకుండా దాన్ని కూడా చదువుతాని మరొకసారి చెప్తూ